ఇది గ్రామ దేవత గంగమ్మ సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. గ్రామ దేవత గంగమ్మ సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. పవిత్రమైన క్షేత్రం గంగమ్మ పుణ్యక్షేత్రం, పవిత్రమైన క్షేత్రం గంగమ్మ పుణ్యక్షేత్రం. దర్శించిన వారికి భాగ్యం భక్తులకిది ఏ పుణ్యం, దర్శించిన వారికి భాగ్యం భక్తులకిది ఏ పుణ్యం. ఇది సగ్గనైన గంగమ్మ పండుగ, గ్రామ ప్రజల నడుమ జరిగే వేడుక. గ్రామ దేవత గంగమ్మ సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. భక్తులనుగా పాడేతందుకు శివుడే పంపగ వచ్చిన తల్లే, గ్రామ గ్రామాన వెలసి తల్లి గండాలన్నీ బాపుతున్నదే, గండాలన్నీ బాపుతున్నదే. భూత ప్రేత పిశాచములను తరిమి కొట్టిన గంగమ్మ తల్లే, ఆదిశక్తి ఆ అమ్మవారే అందరినీ కాపాడుతున్నదే, అందరినీ కాపాడుతున్నదే. ఎంత చక్కనిదమ్మా గ్రామ దేవత గంగమ్మ తల్లి, ఎంత చక్కనిదమ్మా గ్రామ దేవత గంగమ్మ తల్లి. ఎంత గొప్పదోయమ్మా చల్లని గంగమ్మ దేవి, ఎంత గొప్పదోయమ్మా చల్లని గంగమ్మ దేవి. ఇది చక్కనైన గంగమ్మ పండుగ, గ్రామ ప్రజల నడుమ జరిగే వేడుక. ఇది గ్రామ దేవత గంగమ్మ సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. పసుపు కుంకుమతో పూజలు చేసిన పడతులను దీవించుతున్నదే, పూలు గాజులతో పూజలు చేసిన పుణ్యాలను కలిగిస్తున్నది, పుణ్యాలను కలిగిస్తున్నది. నిండు మనసుతో బోనం చేసిన భోగ భాగ్యాలు ఇచ్చే తల్లే, గంగమ్మ అని పిలువంగానే భక్తులకు బదులిచ్చుతున్నదే, భక్తులకు బదులిచ్చుతున్నదే. అమ్మల కన్నా అమ్మ మన అందరి బంధువేనమ్మా, అమ్మల గన్నా అమ్మ మన అందరి బంధువేనమ్మా. అవనిలో వెలసి ఉన్న అందాల తల్లేనమ్మా, అవనిలో వెలసి ఉన్న అందాల తల్లేనమ్మా. ఇది చక్కనైన గంగమ్మ పండుగ, గ్రామ ప్రజల నడుమ జరిగే వేడుక. ఇది గ్రామ దేవత గంగమ్మ సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. ఏటేటా గంగమ్మ తల్లికి ఘనముగ పూజలు జరుగునంట, దనదన దప్పుల్ల సప్పుల్లతో నీ దండిగ తల్లికి వేడుకలంట, దండిగ తల్లికి వేడుకలంట. యాప కొమ్మలతో సిగాలె ఊగుతూ జాతరనే జరిపించెదరంట, భక్తుల మధ్యన గంగ
గంగమ్మ తల్లి మురిసిపోయి గంతేసేనంట. మురిసిపోయి గంతేసేనంట. గనగన గంటల్లోన ఘనమైన గంగమ్మ తల్లి. అందరికీ నమస్కారం. ఈరోజు 8వ తారీఖు 7వ నెల 2025 అమ్మవారి యొక్క 7వ వార్షికోత్సవం చాలా అద్భుతంగా ఘనంగా చేసుకోవడానికి మా 48వ డివిజన్లో ఉన్నటువంటి గంగానమ్మ పోతురాజు బాబు గారి యొక్క ఈ యొక్క ఆలయం మా ఈ తంగిలిమూడు అంతటికి కూడా చాలా గొప్ప ఇలవెల్పు. మేము ఈ అమ్మవారి దగ్గరకు వచ్చి ఏదైతే కోరుకుంటామో అది అక్షరాలా నెరవేరుతుంది. కాబట్టి అమ్మవారికి అత్యంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి గ్రామంలో ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అలాగే నూతనంగా ఈ ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీకి పిల్లల వెంకటేష్ని తన యొక్క మిత్ర బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క మిత్ర బృందంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా దిగ్విజయంగా చేయడం జరిగింది. చూశారు అమ్మవారిని ఏ రకంగా అయితే అలంకరణ చేశారో. అలాగే ఈరోజు ప్రత్యేకంగా చెప్పాలంటే ఉత్సవ విగ్రహం మాకు ఇంతకుముందు లేదు. మేము ఒక్కసారిగా అందరం ఒకసారి మీటింగ్ వేసుకొని అనుకుని ఒక ఉత్సవ విగ్రహం ఉంటే గ్రామంలో ప్రతి ఇంటికి కూడా అమ్మవారిని తీసుకెళ్ళి అమ్మవారి యొక్క ఆశీర్వాదం ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి అందించాలని సదుద్దేశంతో నేను పిల్లల వెంకటేష్ కలిపి ఒక ఉత్సవ విగ్రహాన్ని మేము ఈరోజు తీసుకోవడం జరిగింది. దానికి మంత్రోక్షణ చేయడం జరిగింది. అలాగే హోమాలు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ప్రాణ ప్రతిష్ఠ చేయడం పంతులు గారి ద్వారా జరుగుతుంది కాబట్టి మేము దానికి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసి 2500 మంది పైచిలుకు ప్రజలకి అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రామస్తులకి, చుట్టుపక్కల ఉన్నవారికి, మా యొక్క కమిటీ వారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దీనికి ప్రత్యేకంగా మా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి గారి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఎల్లవెల్లా ఉన్నాయి కాబట్టి వారి యొక్క సతీమణి గారిని కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి పంపించి మమ్మల్ని అందరూ కూడా ఆనందింపజేశారు. అందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పోతురాజు బాబుల అమ్మవారు 7వ వార్షికోత్సవం జరుగుతుంది. ఈ గుడి కట్టి పాత గుడిని కూడా తీసి కొత్తగా కట్టుకుని, అలాగే ఈ గ్రామంలో ఉన్న శివాలయం కానీ, వేణుగోపాల స్వామి గుడి కానీ, రామాలయాలు కానీ అన్ని గుళ్ళు కూడా మా తరం, ఇప్పుడు మేము 30 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు ఉన్న మా తరంలో కడతాం. మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఇది కూడా చాలా అద్భుతంగా కట్టుకున్నాము. ఏ కార్యక్రమం చేసినా మేము ఉమ్మడిగా బాగా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. మా ఎమ్మెల్యే గారు ప్రతి దాంట్లో కూడా మాకు సహకారాలు అందిస్తూ మేము ఏది చేస్తామన్నా మమ్మల్ని ముందుకు పంపిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ముఖ్య కారకుడు మా ఎమ్మెల్యే గారే. ఇంతకుముందు బడేటి కోటరామారావు గారు, బుజ్జన్నయ్య గారు ఉన్నప్పుడు ఈ గుడి కట్టడం జరిగింది. అలాగే శివాలయం గుడి కూడా కట్టడం జరిగింది. తర్వాత ఇప్పుడు మా వేణుగోపాల స్వామి గుడి కూడా కడుతున్నారు. తర్వాత రామాలయం గుడి కూడా కడుతున్నారు. అలాగే అన్ని గుళ్ళు మా తంగులమూడు అంటే ఈ ఒక్కది ఇదే కాదండి. అక్కడ మామయ్య గారి తోట నుంచి ఇటు కండ్రిగూడెం వరకు ఉన్నది మొత్తం తంగులమూడే. మొత్తానికి కలిపి ఒకే ఒక గుడి గంగానమ్మ గుడి, మా గ్రామ దేవత మా అమ్మవారి గుడి. ఈ గుడికే వస్తారు అందరూ కూడా. వారాల పండుగలు చేసుకున్నా, ఏ వారం ఎవరు చేసుకున్నా సరే ఈ గుడికి వచ్చి అమ్మవారికి సద్యపానాలు పెట్టుకొని ఈ అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారు. అంత ఇది విశిష్టమైన గుడి ఇది. ఈ గుడిని కట్టుకుని ఆ రోజున బుజ్జన్న చేతుల మీద గుడి ఓపెనింగ్ అయింది. ఇప్పుడు 7వసారి మనకి గుడి పుట్టినరోజు చేసుకోవటం కూడా చాలా సంతోషంగా ఉంది. నూతన కమిటీకి అందరికీ ధన్యవాదాలు. ప్రజలు కూడా బాగా సహకరించారు. అలాగే ఎమ్మెల్యే గారి సపోర్ట్ కూడా ఉంది. అందరికీ కమిటీ తరఫున కూడా ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.